అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఈ వీడియో తెలుగుదేశం పార్టీకి సంబంధించి చేస్తూ ఉన్నాం. మొన్ననే 27, 28, 29, 2025కు సంబంధించినటువంటి మహానాడు మే నెలలో జరిగింది. ఈ మహానాడుకు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ లేకపోతే ఇతర కమిటీలకు సంబంధించి అన్ని కమిటీలు వేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ తెలంగాణకు సంబంధించి కమిటీని వేయనటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. సో ఎందుకు వేయలేదు అనే దానికి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి కానీ పెద్దల నుంచి కానీ మనకి వినపడే మాట ఏంటంటే సొంత గూటికి అనే మాట వినపడుతూ ఉంది. తెలుగుదేశం నుంచే అటు కాంగ్రెస్లోకి కానీ ఇటు బీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ ఏదైతే ఉందో బీఆర్ఎస్, అందుకోసం కాంగ్రెస్ టీఆర్ఎస్ నుంచి వలసలు తెలుగుదేశం పార్టీలోకి వచ్చే నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్ష పదవి ఇంకా లేట్ అయ్యే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ సంవత్సరంన్నర అవుతుంది. తెలుగుదేశం రాష్ట్ర ఇన్ఛార్జి అని పెట్టి చెప్పలేదు, కానీ ఎమ్మెల్యేలు, ఎంపీ స్థాయి మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు వచ్చే పరిస్థితి అయితే కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్లో లాగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ఉన్నది, నేషనల్ లెవెల్లో కూడా కూటమి ఉన్నది, ఎన్డీఏ కూటమి నడుస్తూ ఉంది. అట్లనే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కలిసి అక్కడ కూటమితోని ప్రభుత్వం నడిపిస్తుంది, కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇదే అప్లై అయ్యే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. సుమారుగా 4.5 కోట్ల జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈ 4.5 కోట్ల జనాభాలో సుమారుగా 1 కోటి నుంచి 1,20,00,000 దాకా హైదరాబాద్ నగరంలోనే ఉన్నది. ఈ నేపథ్యంలో బలమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి బీజేపీ, దానికి తోడు తెలుగుదేశం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు, తెలుగుదేశం సైకిల్ గుర్తుకు సంబంధించిన ఓట్లు, అదేవిధంగా కాపు, బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి జనసేన పార్టీ 3 వెళుతూ తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అనేటువంటి నానుడు వినపడుతున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా ఆంధ్ర తరహా కూటమిని ఫామ్ చేసి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ కనపడతా ఉంది. ఇప్పటికే మహానాడు వేదికగా మనం చూసాం, విన్నాం, చదివాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాకు 2 కళ్ళు అని అంటూ ఉంటాడు సీఎం చంద్రబాబు నాయుడు. మహానాడు వేదిక కూడా ఇదే మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో అందుకోసం ఇప్పటికిప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగిద్దని మనం మాత్రం చెప్పలేం. కానీ సో గో టు పెవిలియన్ అంటారు కదా, బ్యాక్ టు పెవిలియన్ సొంత గూటికి అనే దానికోసం తెలుగుదేశం చర్చలు జరుపుతూ ఉంది. అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అనేక మంది తాజా ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి వలసలు వస్తానికి పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి మనం తెలుగుదేశాన్ని చూస్తూ ఉన్నాం. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఇప్పుడున్న కంటే ఎంత అవుతుందని మనం చెప్పలేం. రాజకీయాల్లో అది అధికారంలోకి రావచ్చు, లేకపోతే ప్రతిపక్షం దాకా రావచ్చు, లేకపోతే వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకు రావచ్చు. సో అందుకోసం పెద్ద ఎత్తున ఒక కసరత్తు అయితే జరుగుతూ ఉన్నది. చాప కింద నీరులాగా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. అందుకోసమే మహానాడు వేదికగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని అనౌన్స్ చేయలేదు. సో కారణాలు మనం ఎందుకు అనౌన్స్ చేయలేదని 1కి 4 సార్లు వెతికినప్పుడు కారణాలు ఇదే అనేది మనకి అర్థమవుతోంది. ఇంకా చాలా టైం కూడా పట్టవచ్చు. సో వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇంకా 2 ఏళ్ళు పెట్టిన ఆశ్చర్యం లేదు. అడా కమిటీ అని చెప్పలేం, కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అది ఉన్నది. ఇక ఖమ్మం జిల్లాకి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి కూటమి అనేది భవిష్యత్తులో ఇదవుతూ ఉంది. బీఆర్ఎస్, టీఆర్ఎస్ బలహీనపడుతున్నటువంటి పరిస్థితి, కుటుంబ గొడవలు, అనేక అవినీతి ఆరోపణలు టీఆర్ఎస్ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కనపడుతున్న నేపథ్యంలో సో వాళ్ళు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా కాంగ్రెస్ని ఎదుర్కోవడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా ఇందులో బీజేపీ కూడా సొంతంగా అంటే కష్టంగా ఉన్నది కాబట్టి కూటమి ద్వారా బలోపేతమైన దాని తర్వాత వాళ్ళు సొంత బలం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి కూటమిగా వెళ్ళే పరిస్థితి మనకు కనపడతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, తెలుగుదేశం అండ్ జనసేన పార్టీలు. సో ఆ విధంగా 2028 అసెంబ్లీ ఎన్నికలు, 2029 పార్లమెంట్ ఎన్నికల్లో నేషనల్ లెవెల్లో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఆ 2 చోట్ల సక్సెస్ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని అమలు చేసి ముందుకు వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది. అంతేకాకుండా ఇక ఇది పరిస్థితి. సో తెలుగుదేశం పార్టీ 33 జిల్లాల్లో ఆ కసరత్తు అయితే చేస్తూ ఉంది. ఆ పార్టీకి సంబంధించి బీసీల పార్టీ అనేటువంటి అంటారు అని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా లేకపోతే పార్లమెంట్కి సంబంధించి వచ్చినప్పుడు పార్లమెంట్లో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అటు మొదలు పెడితే పాలేరు,
ఖమ్మం నియోజకవర్గం, పాలేరు నియోజకవర్గం తర్వాత ఖమ్మం నియోజకవర్గం, ఖమ్మం తర్వాత మూడోది వైరా నియోజకవర్గం, నాలుగోది మదన నియోజకవర్గం, ఐదోది సత్తుపల్లి నియోజకవర్గం, ఆరోది కొత్తగూడెం నియోజకవర్గం, ఏడోది అశ్వరావుపేట నియోజకవర్గం. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఖమ్మం పార్లమెంట్ ఉన్నది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ గ్రామ కమిటీలు వేసుకుంటూ వస్తూ ఉన్నారు, కంప్లీట్ అయినాయి. ఇప్పటికే మండల అధ్యక్షులు కూడా మండల కమిటీలను కూడా వేశారు. ఇక ఉన్నది పార్లమెంట్ కమిటీ అనేది మనం చెప్పుకోవచ్చు. నాకు తెలిసి అసలు సర్వేలకి నివేదికలకి పెట్టింది పేరు తెలుగుదేశం పార్టీ. ఎప్పటికప్పుడు నెలకొక సర్వే, రహస్య సర్వే పోతూ ఉంటుంటుంది, రోజుకొక సర్వే పోతుందన్న ఆశ్చర్యం లేదు. సో అందుకోసం ఈ రిపోర్ట్లు అయితే పార్టీ అధినాయకత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. నాకు తెలిసి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లోపే జరిగే పరిస్థితి అయితే ఇది కనిపిస్తూ ఉంది. ఒకవేళ కొంచెం అటు ఇటు లేట్ అయినా కూడా ఖచ్చితంగా కమిటీని అయితే పార్లమెంటరీ కమిటీని అధ్యక్షుడు వేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది. ప్రధానంగా పేర్లు చెప్తే నాకు పోయినసారి విమర్శలు వచ్చినాయి, కానీ విమర్శలకి భయపడేది ఉంటుంది జర్నలిజం కోణంలో. సో ఆశావహులు లేకపోతే ప్రభుత్వం అంటారు పార్టీకి సంబంధించినటువంటి నివేదికలు, మనకున్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి అంటే నమ్మకమైనటువంటి మనుషులతో మాట్లాడేటువంటి సంబంధాలు కానీ, లేకపోతే పార్టీ రిపోర్ట్లు కానీ, పార్టీ రాష్ట్ర నాయకులు కలిసినప్పుడు కానీ, పార్టీ జిల్లా నాయకులు కలిసినప్పుడు కానీ మాట మంచిలో ఇది ప్రధానంగా హాట్ టాపిక్ కూడా ఉంది కదా. జిల్లా అధ్యక్షుడు ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు అనేది ఎవరు తెలుగుదేశం కలిసినా చర్చించుకుంటూ ఉంటారు. సో చాలా రోజులు బట్టి అంటే నేను కూడా ఎరుగుతున్నాను, చాలామంది ఆ పార్టీలో స్నేహితులు ఉన్నారు. సో కాబట్టి చాలా కాలంగా నేను కూడా రాజకీయాలు ఎరిగినవాడిని కాబట్టి ఉన్నది పేర్లు చెప్పడానికి సంబంధించి గత వీడియోలో నాకు ఫోన్లో చేశారు. సరే బెదిరించలేదు, సంతోషం, ఫోన్లో అయితే చేశారు. సో నా వర్షన్ అయితే నేను చెప్పాను. సరే అందరికీ ఎవరిని వేయాల్సిన అవసరం లేదు కాబట్టి తెలిసిన వాళ్ళకి నేను ఎవరిని వేయాల్సి వచ్చింది, ప్రతి ఒక్కళ్ళకి ఎవరిని వేయాల్సిన అవసరం లేదు. సో అయినా కూడా చెప్పడం సాహసోపేతంగానే ఉంటుంది ఖమ్మం జిల్లాకు సంబంధించి. ఎందుకంటే అంత తెలిసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే నేను తెలిసిన వాళ్ళు నాకు తెలిసి ఉంటామో, లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన అంశం కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఆశావహులను అయితే నేను చెప్పగలను. మొదటిగా ఖమ్మం పార్లమెంటు ఇప్పటికే గ్రామ శాఖలు వేశారు తెలుగుదేశం పార్టీ, మండల శాఖలు వేశారు ఇప్పటికే. అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్ ఒకటి పెండింగ్ ఉన్నది. సో ఈ పార్లమెంట్కి సంబంధించి జనరల్గా జిల్లా అధ్యక్షులు లేరు, వాళ్ళకి తెలుగుదేశం పార్టీ సహజంగానే పార్లమెంట్ వేస్తారు. గ్రామ కమిటీలు, మండల కమిటీలు, అసెంబ్లీ ఇన్ఛార్జీలు, దాని తర్వాత పార్లమెంట్ వేస్తారు. జిల్లా కమిటీలు అయితే ఈ వాళ్ళు. ఖమ్మం జిల్లా అయితే 5 అసెంబ్లీలు ఉన్నాయి, కొత్తగూడెమను, అశ్వరావుపేట పోను. సో వాళ్ళు పార్లమెంట్ అధ్యక్షులే వేసుకుంటూ వస్తారు. వాళ్ళకు ఒక కానవతీగా ఉంది ఎవరు పార్టీ సంప్రదాయాలు వాళ్ళకి సంబంధించినవి. సో ఖమ్మం పార్లమెంటుకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి వాటిలలో ప్రధానంగా ఉన్నది, దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీ చేస్తుందని భావిస్తున్నాం. సో ఇప్పటికే అనేక నివేదికలు తెచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని చేస్తారు. సో చాలా కాలంగా పనిచేస్తున్న వాళ్ళే వీళ్ళంతా, అందరూ ఎరిగిన వాళ్ళే. సో మొదటగా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కేతినేని హరీష్ చంద్ర పేరు వినపడతా ఉంది. తను గత కమిటీలో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఉపాధ్యక్షులుగా పనిచేసినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. సో ఇప్పటికే సుమారుగా ఉన్నటువంటి సభ్యత్వంలో 1/3 కంటే ఎక్కువ సభ్యత్వం చేసినటువంటి నేపథ్యాన్ని మనం ఖమ్మం నియోజకవర్గంలో చూస్తున్నాం. మిగతా పరిచయాలు కూడా ఉన్నటువంటి ఇది సత్తుపల్లి నియోజకవర్గంతో మంచి సంబంధాలునే, అందరితోనే క్యాడర్ బేస్డ్గా వెళ్ళేటువంటి మనిషి. సో పార్టీ అంటే కమిట్మెంటు, ఎన్టీఆర్ భక్తుడు. సో తెలుగుదేశం పార్టీ కమిట్మెంటు. సో తన వ్యాపార లావాదేవీలు మిగిలిన సమయం అంతా కూడా పార్టీకే కేటాయిస్తాడు కాబట్టి తన పేరు మనకు ఫస్ట్ వినపడతా ఉంది. దాని తర్వాత కొండబాల కరుణాకర్. సో ఇతను పాలేరు నియోజకవర్గం నుంచి ఇప్పటికే గత కమిటీలో లాస్ట్ కమిటీ ఏదైతుందో ఆ కమిటీలో ఖమ్మం పార్లమెంట్ ఉపాధ్యక్షుడు పనిచేశాడు, తన పేరు కూడా వినపడతా ఉంది. సో పార్లమెంటు పరిధిలో అధ్యక్ష రేసులో తను కూడా పేరు వినపడతా ఉంది. దాని తర్వాత మూడోది కూరపాటి వెంకటేశ్వర్లు, బీసీ సామాజిక వర్గం, పద్మశాలి సామాజిక వర్గం, బలమైనటువంటి సామాజిక వర్గం. సో అయిన తర్వాత బీసీల ప్రతినిధిగా బీసీల జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా పనిచేస్తున్న నేపథ్యం ఉన్నది. సో ఏదైతే ఉన్నదో గతంలో ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేశాడు కష్టకాలంలో, తెలుగుదేశం పార్టీ ఓడిపోయి అక్కడ వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు. సో ఒకవేళ బీసీకి ఇద్దామనుకుంటే పార్టీ ఇష్టం, ఇది జర్నలిజం కూడా నేను చెప్తున్నాను, పార్టీ అనుకుంటే కూరపాటి వెంకటేశ్వర్లకు కూడా ఇచ్చే పరిస్థితి మనకు కనపడుతుంది. దాని తర్వాత 4వ పేరుగా విజయ్ పేరు వినపడుతుంది. వడ్డే విజయ్ పేరు వినపడతా ఉంది. గతంలో తను బాధ్యుడిగా ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. ఇక 5వది డాక్టర్ రామనాథం గారు. ఆయన ప్రస్తుతం ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఒకవేళ పాత వాళ్ళనే కంటిన్యూ చేద్దామనుకుంటే పార్టీ
చేసే అవకాశం అయితే మనకు కనపడతా ఉంది. దాని తర్వాత ఇంకా 6వ అభ్యర్థిగా కనగాల సాంబశివరావు గారి పేరు వినపడతా ఉంది. ఇతని పేరు కూడా వినపడతా ఉంది అనేది తెలియజేసుకుంటున్నాను. 1 హరీష్ కేతినేని హరిశ్చంద్ర, 2వ పేరు కొండబాల కరుణాకర్, 3వ పేరు కూరపాటి వెంకటేశ్వర్లు, 4వ పేరు ఒట్టే విజయ్, 5వ పేరు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, 6వది కనగాల సాంబశివరావు. ఇంకా సత్తుపల్లి నుంచి కూడా ఆశావహులు అయితే ఉన్నారనేది మనం తెలియజేస్తూ ఉన్నాం. సో మహిళా కోటాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మహిళా జిల్లా అధ్యక్షురాలు అక్క రజనీ ఉన్నది. ఒకవేళ మహిళలకి ఇవ్వాలనుకుంటే పార్టీ మరి 33 జిల్లాల్లో కొంత మహిళా వాటా కూడా 33% రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే తన పేరు ఉన్నదనేది ఇక్కడ నేను ప్రస్తావన చేస్తున్నాను. ఇది నేనే వ్యక్తిగతంగా కూర్చొని పేపర్ మీద కూర్చొని రాసింది కాదు. నేను అనేక అంటే పత్రికలు రోజు చదువుతూ ఉంటాం, సోషల్ మీడియా చూస్తుంటాం, కార్యక్రమాలు చూస్తూ ఉంటాం, అనేక మంది మిత్రులతో మాట్లాడుతూ ఉంటాం, తెలుగుదేశం లీడర్స్తో మాట్లాడుతూ ఉంటాం. ఆ నివేదికలన్నీ ఒకరోజు కాదు, దాదాపుగా నెల రోజులు బట్టి ఈ రిపోర్ట్ అని భావించవచ్చు. సో ఆ విధంగా ఉన్నదని తెలియజేస్తుంటే పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య నేషన్. థ్యాంక్ యూ అనండి. ఇది జర్నలిజం కోణంగా భావించండి పెద్దలారా మిత్రులారా. తెలుగుదేశం ఇంకా బలోపేతం అవుతా ఉంది. పెద్దలారా మిత్రులారా, తెలుగుదేశం పార్టీకి సంబంధించి దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలో అత్యధిక పార్టీ సభ్యత్వం కలిగిన పార్టీగా ఉన్నది. ఎంత సభ్యత్వం కలిగిన దాదాపుగా 1 కోటికి పైగా సభ్యత్వం, 1 కోటి దాటి ముందుకెడుతున్నట్టు పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో పార్టీ క్యాడర్ కూడా చాలా పార్టీలకి తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి కానీ ఆ టీడీపీ పాలసీని అనుసరిస్తూ ఉంది. ఇన్సూరెన్స్ సంబంధించి జనసేన పార్టీ కూడా ఆ పద్ధతిని అనుసరిస్తుంది, ఇతర పార్టీలు కూడా ఆ పద్ధతిని అనుసరించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే జెండా మోసే కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తలకు సంబంధించి ఏదైనా జరిగితే ఏమీ అసలు మట్టి ఖర్చు చనిపోతే మట్టి ఖర్చులకు కూడా లేకుండా అప్పులు చేసి వడ్డీలకు తీసుకొచ్చి కర్మకాండాలు చేసేటంటే కర్మకాండాలు సర్వస్వంగా దేవుడెరుగు ఏమంటారు అంత్యక్రియలు చేసేటువంటి పరిస్థితిలో కూడా లేనటువంటి కుటుంబాలు వివిధ రాజకీయ పార్టీలో చేసినటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. ఆ పార్టీలో దీర్ఘకాలికంగా పనిచేసినటువంటి వాళ్ళు. అందుకోసం తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి సంబంధించిన సభ్యుడై ఉంటే ఖచ్చితంగా మట్టి ఖర్చుల కింద ఏమంటే కాగితాలు ఏం లేకుండా 10,000 ఇస్తారు. ఆ డెత్ సర్టిఫికేట్ తర్వాత సబ్మిట్ చేస్తుంటే తర్వాత ఆ కుటుంబానికి సంబంధించి 5 లక్షలు ఇన్సూరెన్స్, ఇంకా 2 lakhs దాకా ఇస్తూ ఉంది. మొత్తం 5 నుంచి 7 లక్షలు తెలుగుదేశం పార్టీ ఇస్తూ ఉంది. అందుకోసం మిగతా పార్టీలకు కూడా ఇది రోల్ మోడల్ లాగా కనిపిస్తూ ఉంది. సరే ఆ పార్టీ లెఫ్ట్ పార్టీయా, రైట్ పార్టీయా, మధ్యస్థ పార్టీయా, జాతీయ పార్టీయా, ప్రాంతీయ పార్టీయా, రీజనల్ పార్టీయా, ఈ చర్చలు అనవసరం. ఆ పార్టీ చిన్నదా పెద్దదా మధ్యస్థాందా అనేది కూడా చర్చ అనవసరం. కానీ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలో అత్యధిక లార్జెస్ట్ సభ్యత్వం కలిగిన పార్టీగా మనకు కనపడుతుంది. 29 రాష్ట్రాలకు సంబంధించి మనం చూసినప్పుడు 29 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినప్పుడు అత్యధిక మెంబర్షిప్ కలిగినటువంటి ప్రాంతీయ పార్టీగా కనపడతా ఉంది. అటు జాతీయ పార్టీ కూడా అటు ఆంధ్రాలో, తెలంగాణలో ఉన్నది, కర్ణాటక శాఖలో ఉన్నాయి, ఇతర శాఖలు ఉన్నాయి, విదేశాల్లో కూడా శాఖలు ఉన్నాయి. సో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరున్నాయని చెప్తారు. మీరు కూడా కామెంట్ బాక్స్ రాయండి. సో అందుకోసం క్యాడర్ పాలసీగా క్యాడర్ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉన్నదనేది. సో ప్రాంతీయ పార్టీగా చూసినా అటు జాతీయ పార్టీగా చూసినా ఎట్లా చూసినా కూడా దాంతో పాటు అనేక రక్తదాన శిబిరాలు, అనేక సేవా కార్యక్రమాలు తెలుగుదేశం శ్రేణులు పసుపు సైనికులు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అందుకోసం తెలుగుదేశానికి దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలో దానికి ఒక ప్రత్యేకత ఉన్నదనేది మనం చెప్పుకోవచ్చు. సో దాని మీద రాజకీయంగా వచ్చినప్పుడు పొగిడేవాళ్ళు ఉంటారు, విమర్శించేవాళ్ళు ఉంటారు. రాజకీయ పార్టీలో అది కామన్. అది వానలోకి వెళ్ళి వర్షంలో వెళ్ళి తడవకుండా మనం రాలేము. రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ పార్టీకి విమర్శలు పొగడ్తలు లేకుండా ఉండవు. దాన్ని అట్లా ఉంచండి. సో ఓవరాల్గా చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ విధి విధానాలకు సంబంధించి వచ్చినప్పుడు ఏదైతే ఉందో క్యాడర్ పాలసీలో అది ముందుందనేది, భారతదేశంలోని పార్టీలో ముందుందనేది చెప్పుకోక తప్పదు. ఎందుకంటే 5 నుంచి 7 లక్షలు ఆ కుటుంబానికి ఇస్తూ ఉంటుంది. ఆ పార్టీలో కుటుంబాల పిల్లలకు ఉచిత విద్య ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో వాళ్ళకి ఉపాధిని చూపించి వాళ్ళకు ఒక షెల్టర్ను కూడా ఏర్పాటు చేసి, షెల్టర్ మీన్స్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఆ విధంగా ముందుకు పోతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది మనం చెప్పక తప్పదు. ఆ విధంగా ముందుకు పోతుందని తెలియజేస్తాను. పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య నేషన్. థ్యాంక్ యూ అన్నారు.